దాస్యం వినయ్ భాస్కర్ గారు 29వ డివిజన్కి రావడం జరిగింది. అయితే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో దాస్యం వినయ్ భాస్కర్ మతి స్థిమితం లేనట్టుగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో వెనుకంజలో వేయడంతో పాటు కనీసం తన సొంత ఇంటి దగ్గర రోడ్డు వేసుకోలేని దుస్థితిలో దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే ఆయన పార్టీపై నాని రాజేందర్ రెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నిన్న 29వ డివిజన్లో వాళ్ళు యూత్ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. అయితే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళే తిరిగి జాయిన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి ఏదో కొత్తగా జాయిన్ అయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఖబర్దార్ దాస్యం వినయ్ భాస్కర్, ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు డివిజన్లో తిరుగుతున్నారు? మీ కళ్ళబొల్లి మాటలను నమ్మే స్థితిలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు లేరు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుంది. ప్రజలు నాయని రాజేందర్ రెడ్డి గారిని నమ్మారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆయన కూడా వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి అభివృద్ధి పదంతో దూసుకుపోతున్నారు. మీరు ఓర్వలేకుండా చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ దయచేసి మానుకోండి.